డీఎస్పీ భీమ్రెడ్డి కేసులో ఏసీబీ తీరుపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. మేజిస్ట్రేట్ ఎదుట భీమ్రెడ్డిని ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. స్టేషన్ బెయిల్పై విడుదల చేయాలని ఒత్తిడి ఉందా అని నిలదీశారు. ఏసీబీని ఎక్స్ లో ప్రశ్నించారు. సీఎంఓని ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో ఆర్ఎస్ ప్రవీణ్ పోస్ట్ పెట్టారు. డీఎస్పీ భీమ్రెడ్డి కేసులో ఏసీబీ తీరుపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. శ్రీజ, పోలీస్ శాఖలో అవినీతి అధికారులు వరుసగా పట్టుబడుతూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా డీజీపీ కార్యాలయంలో పోలీస్ శాఖ కంప్యూటర్ ఆపరేషన్స్ లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న భీమ్రెడ్డి భీమ్రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాలలో దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమాస్తులను గుర్తించడం జరిగింది. గతంలో వివిధ డిపార్ట్మెంట్స్ లో పనిచేసినప్పుడు, అంటే ఆయన ఇటు వైపున ఎస్హెచ్ఓగా పనిచేసినటువంటి సందర్భంలో కావచ్చు, డిఎస్పీగానే వివిధ ప్రాంతాల్లో పనిచేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున అవినీతితో ఆస్తులను కూడబెట్టాడు అనేటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు ఆయన పైన ఫోకస్ చేసి ఆయన నివాసాలు అలాగే ఇతర బంధుమిత్రుల నివాసాల్లోనూ సోదాలు చేశారు. ఇక ఈ సోదాల్లో ఆదాయానికి మించి అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టారు అంటూ ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఆయన పైన కేసు నమోదు చేసి మరోవైపు దర్యాప్తు చేస్తూనే ఈ సోదాల్లో పెద్ద ఎత్తున అవినీతి ఆస్తులను గుర్తించడం జరిగింది. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల వ్యవహారంలో భాగంగానే ఇటు భీమిరెడ్డి నివాసంతో పాటు బంధుమిత్రులు, స్నేహితులు, డైరీలో గుర్తించినటువంటి ఇతర బినామీలు, సన్నిహితుల ఇళ్లలో, ఇతర కార్యాలయాల్లో కూడా దాదాపు 15 చోట్ల సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో విలువైన ఆస్తి పత్రాలతో పాటు బంగారం, వెండి, ఫ్లాట్లు, స్థిరాస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక సోదాల్లో భాగంగా ఇబ్రహీంబాగ్ లోని బెచ్చల్లా మెడోస్ లో ఒక విల్లాను ఐడెంటిఫై చేశారు. టెలికాం నగర్ లో G+2 హౌస్, పెంట్ హౌస్, మరోవైపు మరొక ఫ్లాట్, గచ్చిబౌలిలోని క్రాంతి సియోన్ అపార్ట్మెంట్స్ లో ఒక ఫ్లాట్ ను గుర్తించారు. మణికొండ ల్యాంకో హిల్స్ రోడ్ లోని G+5 వాణిజ్య సముదాయంలో తనకు పర్సెంటేజ్ కలిగి ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. మణికొండ జంక్షన్ సమీపంలో 3000 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్, నాగోల్, పటాన్చెరు, ప్రగతి రిసార్ట్స్, మొమిన్పేట్ ప్రాంతాల్లో పలు ఖాళీ స్థలాలకు సంబంధించినటువంటి పత్రాలను ఏసీబీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఇక వీటితో పాటు వ్యవసాయ పొలాలను కూడా కలిగి ఉన్నాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో 6 ఎకరాలు, మరో 38 ఎకరాల భూమి, బెంగళూరు సమీపంలోని దేవనహల్లిలో 1 ఎకరం, వికారాబాద్ జిల్లా మొమిన్పేటలో 2 ఎకరాలు. సో ఇలా పెద్ద ఎత్తున అటు వ్యవసాయ సముదాయాలు కలిగి ఉన్నారు. కొన్ని వందల ఎకరాల ల్యాండ్స్ తో పాటు విలువైనటువంటి కమర్షియల్ ఫ్లాట్లను గుర్తించడం జరిగింది. ఇక ఈ భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా ఇటు ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. ఇక వీటితో పాటు బిజినెస్ లో కూడా కొంత వాటాలను కలిగి ఉన్న విషయాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా రాఘవేంద్ర రాక్స్ అండ్ మినరల్స్ లో 75 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు కూడా ఆ దర్యాప్తులో తేలింది. ఇక ఈ యొక్క డాక్యుమెంట్ల ప్రకారం ఉన్నటువంటి ఆస్తులతో పాటు పెద్ద ఎత్తున దాదాపు 2 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించారు. 3.6 లక్షల నగదు, మరోవైపు బినామీలలో సోదాలు చేసినప్పుడు తనకు సంబంధించినటువంటి 40 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక 20 కిలోల వెండి, సుమారు 19.91 లక్షల బ్యాంకులో అమౌంట్ అనేది గుర్తించడం జరిగింది. సో వీటి యొక్క ఆస్తి విలువ మొత్తం దాదాపు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఇక వీటితో పాటు 23 ఫారెన్ లిక్కర్ బాటిల్స్ ను కూడా గుర్తించడం జరిగింది. సో ఈ 23 ఫారెన్ లిక్కర్ బాటిల్స్ అనేవి ఎలా తను దగ్గర పెట్టుకోవడం జరిగింది అనే దానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చి పూర్తి వివరాలు తెలియజేసే విధంగా కూడా ఆదేశాలను జారీ చేయడం జరిగింది. సో ప్రస్తుతం భీమిరెడ్డి నివాసంలో సోదాలు అనేవి కంప్లీట్ అయిన తర్వాత ఆయన్ను అరెస్ట్ చేయకపోవడంతో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పటి వరకు అనేక మందిని ఏసీబీ కేసుల్లో పట్టుబడిన తర్వాత అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఇప్పుడు ఎందుకు ఇటు భీమిరెడ్డిని అరెస్ట్ చేయట్లేదు, దాని వెనకాల ఎవరి ఒత్తిళ్లైనా ఉన్నాయా అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శ్రీజ, థాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.